నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన సాంప్రదాయ కథను చూద్దాం. వినడానికి మొదట్లో ఇది కాస్త భయంకరంగా అనిపించినా కథ ముందుకు వెళ్లే కొద్దీ వైవాహిక బంధం అలాగే భార్యాభర్తల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం గురించి ఇదొక గొప్ప పాఠం నేర్పుతుంది. బంధాలలో వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనేదానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించుకోండి. ఒక వైవాహిక జీవితంలో భరించలేనంత కోపం, అసంతృప్తి. మూల కథలో చెప్పినట్లుగా ఒక భార్య తన భర్త ప్రవర్తనతో ఎంతలా విసిగిపోయిందంటే ఏకంగా అతన్ని చంపేయాలని డిసైడ్ అయిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. కాని దొరికిపోయి జైలుకెళ్లడం ఆమెకిష్టం లేదు. మరి ఈ నేరం చేసి ఎవరికీ దొరకకుండా చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇదే ఇప్పుడు ఆమె ముందున్న అతి పెద్ద సవాలు. ఈ ఆలోచనలతోనే ఆ భార్య పరుగున వెళ్ళి తన తల్లిని కలుస్తోంది. అమ్మా, నా భర్తతో నేను పూర్తిగా విసిగిపోయాను. అతన్ని చంపేయాలనుంది. కాని చట్టం నన్ను వదిలిపెట్టదు గదా, నాకెలాగైనా సహాయం చెయ్యవా అని ప్రాధేయపడుతుంది. వినడానికి అచ్చం క్రైమ్ థ్రిల్లర్ మూవీలా అనిపిస్తుంది గదూ. ఒక తల్లి దగ్గరికి వెళ్లి కూతురు ఇలాంటి సహాయం అడిగితే ఆ తర్వాత ఏం జరుగుంటుందంటారు? అక్కడే ఒక పెద్ద ట్విస్టుందండి. సాధారణంగా అయితే ఏ తల్లి దీనికి ఒప్పుకోదు, గట్టిగా బుద్ధి చెబుతుంది. కాని ఇక్కడ తల్లి వెంటనే సహాయం చేయడానికి అంగీకరిస్తుంది. ఎవరికీ అనుమానం రాకుండా నెమ్మదిగా ప్రాణాలు తీసే ఒక స్లో పాయిజన్ ఇస్తానని మాట ఇస్తుంది. కాని దానికంటే ముందు భర్త చనిపోయిన తర్వాత తన కూతులిపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఒక పర్ఫెక్ట్ అలిబి, అంటే ఒక పక్కా కవచాన్ని క్రియేట్ చెయ్యాలని తల్లి ఒక షరతు పెడుతుంది. ఆ పక్కా కవచాన్ని సృష్టించటానికి తల్లి పెట్టిన మొదటి కండీషన్స్ ఏంటో తెలుసా? కూతురు తన మనసులోని కోపాన్ని, ద్వేషాన్ని పూర్తిగా దాచేయాలి. అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, భర్త కోసం చాలా అందంగా ముస్తాబవ్వాలి, పైగా అతని పట్ల ఎంతో శ్రద్ధ, విపరీతమైన ప్రేమను నటించాలి. అసలే కోపంతో రగిలిపోతున్న వ్యక్తి ఇలా చేయడం చాలా కష్టమైన పనే కదా. అయినా సరే, ఎలాగైనా సరే భర్తను వదిలించుకోవాలనే పట్టుదలతో ఆ భార్య దీనికి సిద్ధపడుతుంది. ఈ ప్లాన్లో తల్లి పెట్టిన మరిన్ని కఠినమైన రూల్స్ ఏంటంటే, భార్య కేవలం అందంగా కనిపించడమే కాదు, చాలా ఓపికగా ఉండాలి. భర్త మాటలను శ్రద్ధగా వినాలి, అతన్ని గౌరవించాలి. ముఖ్యంగా ఎప్పుడూ వాయిస్ పెంచి మాట్లాడకూడదు. అతనికోసం సంతోషంగా డబ్బు ఖర్చు చెయ్యాలి. సింపుల్గా చెప్పాలంటే బయటి ప్రపంచానికి ఆమె అచ్చం దేవతలాంటి ప్రేమగల భార్యగా కనిపించాలి. అప్పుడే ఆమెపై పోలీసులకుగాని ఇరుగుపొరుక్కుగాని అనుమానం రాదు. తన భర్త పీడ విరగడైతే చాలు అనుకున్న ఆ భార్య తల్లి పెట్టిన ఈ కఠినమైన షరతులన్నింటికీ వెంటనే ఓకే చెప్పేస్తుంది. అప్పుడు తల్లి ఆమెకొక రహస్యమైన పొడినిస్తుంది. అదే ఆ స్లో పాయిజన్. ఆ పొడిని రోజూ భర్త తినే భోజనంలో కొంచెం కొంచెంగా కలపమని చెబుతుంది. అలా చేయటం వల్ల అతను నెమ్మదిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా చనిపోతాడని భరోసా ఇస్తుంది. ఆ భార్య ఆ పాయిజన్ తీసుకుని చాలా సంతోషంగా ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత 30 రోజుల్లో జరిగిన పరిణామాలను చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. మొదటి రోజు ఆమె ప్లాన్ స్టార్ట్ చేసింది. 15వ రోజు వచ్చేసరికి ఆమె తన కోపాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకుని తల్లి చెప్పినట్లే అత్యంత ప్రేమగల భార్యగా నటిస్తూ ఆ పక్కా కవచాన్ని మెయింటైన్ చేసింది. కాని 30వ రోజుకొచ్చేసరికి ఎవరు కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన మార్పు జరిగింది. సరిగ్గా ఆ 30 రోజుల తర్వాత ఆ భార్య మళ్లీ తల్లి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళుతుంది. కాని ఈసారి ఆమె కోపంగా లేదు, చాలా భయంతో కంగారుగా ఏడుస్తోంది. అమ్మా, నా భర్తను చంపే ఉద్దేశ్యం ఇప్పుడు నాకు అస్సలు లేదు. అతను పూర్తిగా మారిపోయాడు. నేను ఊహించిన దానికంటే ఎంతో మంచివాడిగా తయారయ్యాడు. నేనతన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆ విషం విరుగుడుకు ఏదైనా మందు ఉంటే ఇవ్వు అమ్మా అని బతిమాలుకుంటుంది. కూతురు అలా భయంతో ఏడుస్తుంటే తల్లి చాలా కూల్గా నవ్వుతూ ఒక నిజం చెప్తుంది. ఈ కథలోనే అస్సలైన ట్విస్ట్ ఇదేనండి. ఆ పొడికి విరుగుడు లాంటిది ఏమీ అవసరం లేదని, ఎందుకంటే తను ఇచ్చింది అసలు ప్రాణాలు తీసే విషమే కాదని, అది కేవలం వంటగదిలో ఉండే పసుపు పొడి మాత్రమేనని తల్లి అసలు గుట్టు విప్పుతుంది. ఆ పసుపు వల్ల భర్తకు ఎలాంటి ప్రాణహాని జరగదని చెప్పి కూతుర్ని శాంతపరుస్తుంది. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన పాయింటుంది. అసలైన విషయం ఆ ఆహారంలో కలిపిన పసుపు పొడి కాదు. మూలకథ మనకు స్పష్టంగా చెబుతున్నట్లుగా భార్యాభర్తల మధ్య ఉన్న ఉద్రిక్తత, ఒకరిపట్ల ఒకరికి ఉన్న నిరాసక్తత, కోపం, ఇవే ఒక బంధాన్ని నెమ్మదిగా చంపేసే నిజమైన స్లో పాయిజన్స్. ఆ నెగటివ్ వాతావరణమే వారి వివాహబంధాన్ని నాశనం చేసే స్థాయికి తీసుకువెళ్ళింది. ఈ పోలికను ఒకసారి జాగ్రత్తగా గమనించండి.
ఎప్పుడైతే ఆ భార్య ఉద్రిక్తత, కోపం అనే అసలైన విషయాన్ని పక్కనపెట్టి ప్రేమ, గౌరవం, ఓపికగా వినడం అనే అసలైన విరుగుడును వాడడం మొదలుపెట్టిందో అక్కడే మ్యాజిక్ స్టార్ట్ అయింది. ఆమె పైకి నటించినా సరే ఆ పాజిటివ్ ఎనర్జీ కారణంగా భర్త ప్రవర్తనలను మార్పు రావడం మొదలైంది. ఆమె చూపించిన ప్రేమకు రిఫ్లెక్షన్గా అతడు కూడా ఒక అద్భుతమైన, మధురమైన భాగస్వామిగా మారిపోయాడు. ఈ కథ మనకు ఒక అద్భుతమైన సైకలాజికల్ డైనమిక్ని వివరిస్తోంది. మనుషులు ఎప్పుడూ కూడా తమకు ఎదురయ్యే శక్తిని, ప్రవర్తననే అద్దంలా తిరిగి చూపిస్తుంటారు. మనం ఇతరుల పట్ల పాజిటివ్గా, ప్రేమగా వ్యవహరిస్తే వారు పాజిటివ్గానే స్పందిస్తారు. ముఖ్యంగా వైవాహిక బంధంలో నిజమైన గౌరవం, శ్రద్ధ చూపించినప్పుడు మన పార్ట్నర్ నుంచి 100% ప్రేమ, మద్దతు ఆటోమేటిక్గా లభిస్తోందని ఇది స్పష్టం చేస్తోంది. మూలకథ చివర్లో ఈ అద్భుతమైన సామెతను గుర్తుచేశారు. ఇది కేవలం మహిళలకే కాదండోయ్, ఏ బంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులకైనా వర్తిస్తుంది. మన రోజువారీ జీవితంలో మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, మనం మాట్లాడే మాటలు, చూపే గౌరవమే మన సంబంధాలను, మన కుటుంబాన్ని పచ్చగా నిలబడతాయి లేదా నాశనం చేస్తాయి. అంటే మన బంధాలను కాపాడుకునే బాధ్యత, శక్తి మన చేతుల్లోనే ఉన్నాయన్నమాట. ఇక ముగించే ముందు మనందరినీ ఆలోచింపచేసే ఒక బలమైన ప్రశ్నను అడుగుతాను. ఎప్పుడైనా గొడవలు జరిగినప్పుడు మనం అవతలివారి తప్పును మాత్రమే చూస్తాము కదా. కాని ఒక్కసారి ఆలోచించండి, నిజానికి వారు కేవలం మన ప్రవర్తనను, మన కోపాన్నే అద్దంలా మనకు చూపుతున్నారా? మన ప్రవర్తనను మనం కాస్త మార్చుకుంటే మన చుట్టూ ఉన్న బంధాలు ఇంకెంత అద్భుతంగా మారతాయో కదా. ఈ ప్రశ్నతోనే మన ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ